నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవాలయంలో కాథోలిక సభ్యులు వేడుక. వైసీపీ రెచ్చగొట్టే ధోరణి వీడనాడాలి. నాగశ్రీను రాయల్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ సమావేశాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సాదరంగా ఆహ్వానం పలికారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెనుకొండ నియోజకవర్గం తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏబిఎం కాంపౌండ్లోని భవన నిర్మాణ భవన్ నుండి ఈ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ నెల 12వ తేదీ గురువారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నినాదాలు చేస్తూ భవన నిర్మాణ కార్మికులు, వివిధ కార్మిక సంఘాల, అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు అన్యాయం జరిగే ఈ 4 కోడ్లను తక్షణమే ప్రభుత్వం రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కార్మికులు నినాదాలు చేశారు. వెనుకొండ పట్నంలోని జీవాలయంలో కాథోలిక సభ్యులు వేడుకలు ఫాదర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. లూర్దు మాత పేరు మీద ఈ దేవాలయంను నిర్మించారని, 1972లో దీనిని నిర్మించగా లూర్దు మాత ఫ్రాన్స్ దేశంలో ప్రత్యక్షమైన సందర్భంగా ఫిబ్రవరి 11న ఈ విచారణ ప్రారంభమైందన్నారు. అప్పటి నుండి ఇక్కడ గుడి పండుగగా కాథోలిక సభ్యుల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన బలిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చిన ఫాదర్లు ప్రత్యేక సందేశాన్ని అందించారు. అనంతరం లూర్దు మాతను పల్లకిలో ప్రాంగణం మొత్తం ఊరేగింపుగా నిర్వహించారు. లూర్దు మాత పల్లకి ఊరేగింపులో భక్తులు, ఫాదర్లు, సిస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెనుకొండ నియోజకవర్గంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడుతున్న ఆలయంలో ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని పాఠశాల ప్రిన్సిపల్ బాలశౌరయ్య తెలియజేశారు. వైసీపీ మొదటి నుంచి తన తప్పు ఎక్కడ బయటపడిద్ది అని కప్పిపెట్టుకుంటూ రెచ్చగొట్టే మాటలు చేస్తూ ఉన్నారని, ఈ పనులు చేయబట్టే 150 సీట్లు 11 సీట్లు పడిపోయిందని వెనుకొండ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రాయల్ నాగశ్రీను తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో నెయ్యి లేదు, రసాయనాలు కలిశాయని నివేదికలో తెలిపితే వైసీపీ ప్రభుత్వం తప్పుని ఒప్పుకోకుండా తప్పుదారి పట్టిస్తుందన్నారు. ఇది ఎంతో మంది హిందువులకి మనోభావాన్ని దెబ్బతీస్తుందని, బ్రహ్మనాయుడు మైకు ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలు ప్రజలకే అందిస్తుంటే ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి అవి కనపడలేదేమో లేదా వినపడలేదేమో, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆయన పనిలో బిజీగా ఉంటారన్నారు. 2 రోజుల కిందట మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సెన్సేషన్ న్యూస్ అయిన తిరుపతి లడ్డు గురించి కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. అంటే మాజీ ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు బిఏ చదివారు కాబట్టి, అతనికి ఇంగ్లీష్ మొత్తం వచ్చు కాబట్టి ఆయన పూర్తిగా ఆ సిట్ ఇచ్చిన నివేదిక మొత్తం చదివారు. బ్రహ్మనాయుడు గారు చదివి నిన్న మనకు చెప్పడం జరిగింది. కల్తీ ఎక్కడ జరగలేదు, కొవ్వు పదార్థాలు ఎక్కడా కలవలేదు అని మన బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. బ్రహ్మనాయుడు గారు, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు, ఎందుకంటే మీరు ఆ రోజున డైరీ కూడా తిరుమల డైరీ పెట్టారు. మన వెంకటేశ్వర స్వామి కొండ పేరు పెట్టుకున్నారు, తిరుమల డైరీని పెట్టుకున్నారు. అలాగే మీ ఊర్లో కూడా మీరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. మీకు కల్తీ జరగలేదనే నమ్మకం ఉంటే మేమందరం మీ ఏలుపూరు వచ్చి మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేమందరం కూడా కల్తీ జరిగిందని ప్రమాణం చేస్తాము. మీరు కూడా ఎటువంటి కల్తీ జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డు తయారు చేశారని మీరు ప్రమాణం చేయగలుగుతారా? మన అధినాయకుడు చెప్పాడు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీదో, చంద్రబాబు గారి మీదో, లోకేష్ గారి మీదో లేనిపోయి మాట్లాడవచ్చు. దేవుడి మీద కూడా మనం మాట్లాడితే దేవుడు చూస్తూ ఉండడండి, డెఫినెట్గా శిక్షిస్తాడు. అట్లా శిక్షించబడితే 151 నుంచి 11కి వచ్చారు మీరు. వైసీపీలో ఉన్న హిందువులందరికీ కూడా నా మనవి, దేవుడితో పెట్టుకోవద్దని. మీ నాయకుడు చెప్పాడు కదా అని జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా మీరు ఉండమాకండి. తప్పు జరిగింది. అసలు తిరుపతి అంటే ఈ ప్రపంచంలోనే రోమ్ దేవాలయం తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు వచ్చే దేవాలయం ఏదయ్యా అంటే తిరుపతి. ఇది మీరు లడ్డు దాదాపు 250 కోట్లు ఇది చేశారు. ఇక్కడ 250 కోట్లు దానికోసం కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి జరిగిన సంఘటన ఇది. ఎందుకంటే మన తిరుపతి లడ్డు అంత ఫేమస్. మన తిరుపతి లడ్డు కోసం గంటల నుంచొని మరి లడ్డు తీసుకుని వచ్చుకునే పరిస్థితి ఉంది. అలాంటి లడ్డుని మీరు కావాలని తిరుపతి ప్రతిష్టని దిగజార్చడానికి చేసిన పని వైసీపీ గవర్నమెంట్. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.